రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనట్టుగా ఎప్పుడూ లేనట్టుగా కూటమి ప్రభుత్వంలోనే జరుగుతాయేమో. ఎందుకంటే రావణ్ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రావణ్ అరెస్ట్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇలా ఉందంటే అదే ముఖ్యమంత్రి అయితే అనే రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రావణ్ భార్య ఒక సంచలనమైనటువంటి లేఖను ఒక దాన్ని విడుదల చేశారు. కాబట్టి ఆమె ఆ లేఖలో ఏం రాసింది, ఆమె మాట్లాడిన వీడియో ఒకటి వచ్చింది. ఆ లేఖ అలాగే వీడియో కూడా నేను పెడతాను ఖచ్చితంగా. కాబట్టి ముందు జరుగుతుందంతా ఆ తంతు అంతా మీకు తెలుసు. ఎందుకోసం వచ్చింది, ఆయన ఏలూరు సభలో ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తప్పు లేదు కానీ, పవన్ కళ్యాణ్ గారు బూతులు తిడితే తప్పు లేదు కానీ రావణ్ తిడితే తప్పు వచ్చిందా అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు దీని గురించి. అంటే వాళ్ళు మాట్లాడితే నీతులు, ఎదుటోడు మాట్లాడితే బూతులు, అంతేనా? కాబట్టి దీని గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది, ఖచ్చితంగా ఫస్ట్ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా తెలియాల్సిన వీడియో కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయమని చెప్తాను. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. రావణ్ గారి భార్య ఆమె ఏం రాసిందో ఒకసారి చూద్దాం. బచ్చలకూర అనూష ప్రశ్న యూట్యూబర్ రావణ భార్య పత్రికా ప్రకటనది ఏంటంటే, యూట్యూబర్ రావణ్గా ప్రజలకు పరిచయం ఉన్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఏంటా ప్రచారం అనంటే కనుక, ఏదైతే అమ్మాయిలతోటి మహిళలతోటి కొన్ని వీడియోలు ఏదైతే మార్ఫింగ్ వీడియోలు వచ్చినాయో వాటి గురించి వివరణ ఇస్తుంది ఆవిడ. అంతేకాదు ఆయన కులం ఏంటో కూడా చెప్పింది. దీంట్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఆయన కులం గురించి, వాటి గురించి. యూట్యూబర్ రావణ్గా ప్రజలకు పరిచయం ఉన్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో, అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలకు మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి నా భర్త కులం, మా కులం కమ్మ కులస్తులంట వారు. కానీ నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ పలానా పార్టీ పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతు లేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ. అదో వర్గానికి చెందిన రావణ్. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్ది. తప్పు ఏ ఒక్కరిని కించపరచాలని, రావణ్ది తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని, ఎవరిని నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నిస్తాడు, గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి, లేదంటే లోపాలు సరిదిద్దుకోవాలి. అంతేకాని ఇలా చట్ట వ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనల నుంచి డైవర్ట్ చేయడానికే రావణ్ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం నాకు లేదు, కానీ నిజాయితీ మాకుంది. కాకపోతే రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సాంప్రదాయం అమలైతే అది ఈ సమాజానికి మంచిది కాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైన న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం నాకుంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం మా కుటుంబానికి ఉంది. ప్రజలందరికీ మా కుటుంబం తరపున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాపై చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించొద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్కు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. ఇట్లు బి అనుష, బచ్చలకూర అనూష. కాబట్టి ఇలాగ ఒక పత్రికా ప్రకటన అయితే ఆవిడ రిలీజ్ చేయడం జరిగింది. ఒక వీడియో కూడా ఆవిడ రిలీజ్ చేసింది. కాబట్టి అంటే తన భర్త కులం గురించి రకరకాలుగా, కొంతమంది దళితులు అంటున్నారు, కొంతమంది ఏమో ముస్లిం అన్నారు, రకరకాలుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మార్చి రావణ్ పైన ఒక దుష్ప్రచారాన్ని లేవనెత్తారు. కాబట్టి ఇలా చేస్తాడని అచ్చు తప్పు. రావణ్ది కమ్మ కులస్తుడు రావణ్. కాబట్టి అంటే కులాలకు అతీతంగా, కమ్మ కులస్తుడు అయినప్పటికీ కులాలకు అతీతంగా ఎప్పుడూ దళిత వర్గం వెంటే ఉన్నాడు. దళితులకి అన్యాయం జరిగితే అక్కడ ఉన్నాడు. దళితులని ఉద్ధరించే పనులు, అంటే వాళ్ళకి
కష్టం జరిగితే నష్టం జరిగిన అక్కడ ఉన్నాడు. కాబట్టి చాలామంది అంటే 90% మెజారిటీ పీపుల్ రావణ్ని ఎప్పటిదాకా ఏమనుకున్నారంటే దళిత కులస్తుడేమో అని అనుకున్నారు 90%. కానీ తన భార్య ఎప్పుడైతే రావణ్ ఏ కులానికి సంబంధించిన వాడు చెప్పిన తర్వాత చాలా మందికి అర్థమై ఉంటుంది అతను దళితుడు కాదు, క్రైస్తవుడు కాదు, ఏంటి అతను కమ్మ కులస్తుడని. క్రైస్తవులు వెంట ఉంటాడు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి అన్యాయం వస్తే వాళ్ళకు ఉన్నాడు. నన్ను అడిగితే కనుక రావణ్ కులం మీద చాలా సర్చింగ్ అయితే జరిగింది, మొత్తానికి పటాపంచలు అయినట్టే. రావణ్ భార్య మాట్లాడుతుంది ఏమనంటే కనుక వీడియో పెడతారు ఖచ్చితంగా చూద్దరు మీరు. ఆవిడ మాట్లాడే మాట ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పచ్చిగా వైఎస్ఆర్సీపీ పార్టీని బూతులు తిట్టారో, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని గోండాలని, రౌడీలని, పేక పిసికి ఇలా చాలా రకాలుగా ఆయన మాట్లాడాడో, పచ్చంచి బూతులు తిట్టాడో, వాటన్నిటినీ రావణ్ అవే మాటల్ని పలికాడు. పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మాటలు మాట్లాడాడో, ఏవైతే బూతులు తిట్టాడో వాటినే తిట్టాడే తప్ప నా భర్త ప్రత్యేకించి వేరే ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ఆయనకో న్యాయం, నా భర్తకో న్యాయమా అని అయితే ఆవిడ అడుగుతుంది వీడియోలోనూ, అలాగే పత్రికా ముఖంగా పత్రికా ప్రకటన ద్వారా. కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల కూటమి పార్టీకి మైలేజ్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? రావణ్ పెరిగాడా, వాళ్ళే తగ్గారా, లేదా వాళ్ళు పెరిగారా రావణ్ తగ్గాడా అనేది అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. మీకైతే అర్థమవుతున్న విషయం నాకు తెలుసు. ఖచ్చితంగా మీకు అర్థమైన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే ఆవిడ మాట్లాడిన వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు.